మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మీ అందరూ ఆశీర్వదించి మంచి మెజార్టీతో గెలిపించిన మరొక తమ్ముడు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి, అలాగే ముఖ్యంగా ఈ రోజు ఇక్కడ అందరం కూడా ఇంతమంది నిన్ననే అనుకున్న ప్రోగ్రాం, నిన్ననే మన పాత కలెక్టర్ గారు, ఇప్పుడు మళ్ళా ఈ ఆర్ఎన్బి శాఖ, నేషనల్ హైవే శాఖ, మళ్ళీ సెక్రటరీగా కూడా వారికి బాధ్యత ఉన్నది. కాబట్టి ఆ నిన్ననే నల్గొండకు వచ్చినప్పుడు అనుకోని ప్రోగ్రాం పెట్టగానే ఏబీపీ మన ఇండియా హెడ్, ఏడీపీ ఇండియా హెడ్ విజయ్ గారు వారు కూడా ఎమ్మెల్యే యాక్సెప్ట్ చేసి ఈరోజు ఇది శాంక్షన్ చేయడానికి దాదాపు 5 కోట్ల రూపాయలతో ఇక్కడ డ్రామా సెంటర్ శాంక్షన్ చేపిస్తూ ఇలా టైం ఇచ్చి వచ్చినందుకు, అలాగే శాంక్షన్ చేయించినందుకు వారికి స్పెషల్ గా రాష్ట్ర మంత్రిగా, ఈ జిల్లా మంత్రిగా, మా ముఖ్యమంత్రి గారి తరఫున ఈ ప్రాంత వాసులు, అలాగే 2 రాష్ట్ర రాజధానులను కలిపే ఈ రోడ్డు దాదాపు నెలకి 20 మంది చనిపోవడం, హ్యాండిక్యాప్డ్ కావడం, పర్మనెంట్ గా డిజేబుల్డ్ కావడం, ఇవన్నీ కూడా 25-30 సంవత్సరాలుగా మేము చూస్తున్నాం. కానీ ఈ సందర్భంలో మీకు కోరగానే ఈ శాంక్షన్ చేపించి మళ్ళా మా వాస్తవుడి నల్గొండ ముద్దుబిడ్డ ప్రజలకు ఎప్పుడు ఆయన అమెరికాలో ఉండి మళ్ళీ ఇండియా హైదరాబాద్కి వచ్చి సెటిల్ అయ్యి వ్యాపారం చేస్తూ ఇలాంటి ఎన్నో చారిటీలకు చేస్తున్న ఎస్పీ రెడ్డి గారు మన సోలిపురం వలిగొండ దగ్గర, వారికి కూడా ప్రత్యేకంగా ఇది కార్యక్రమాన్ని సపోర్ట్ చేసినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే మన కలెక్టర్ గారి బాధ్యత మరొక మంచి కలెక్టరు, క్రింది స్థాయి నుంచి గ్రామీణ స్థాయి నుంచి ఒక రైతు కుటుంబంలో పుట్టి కలెక్టర్గా ఈరోజు మనకు వచ్చిన మన పాత జాయింట్ కలెక్టర్ నారాయణ రెడ్డి గారికి, మా పెద్దలు మాజీ కౌన్సిల్ చైర్మన్ మా అన్న నేతి విద్యాసాగర్ గారికి, డిసిఎంహెచ్ చైర్మన్ వెంకటరెడ్డి గారు, ఇంకా చాలా మంది నాయకులు ఉన్నారు. ఇక్కడ ఉన్న అందరు కూడా చాలా సుపరిచితులు. నాకు ఎప్పుడు కూడా ఇక్కడ మీ ఏరియాలో ఎంపీగా ఉన్నప్పుడు వారానికి ఒకసారి వచ్చేవాడిని. కానీ ఈరోజు ఒక మంచి కార్యక్రమంతో ఏడీపీ వారు ఈరోజు దీన్ని కార్యక్రమం పెట్టడం అనుకోకుండా రావడం జరిగింది. ముందుగా ఆ సంస్థ సిఇఓ ఏం పేరు చెప్పండి, మరియా బ్లాక్ గారు కూడా మన తెలంగాణ గవర్నమెంట్ తరఫున ఆమె కూడా థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే 140 కంట్రీస్లో ఉన్న అతిపెద్ద సంస్థ అమెరికా హెడ్ క్వార్టర్స్గా వారు ఈ మారుమూల ప్రాంతంలో ఇంత మంచి కార్యక్రమం వారు టేకప్ చేసినందుకు వారికి వాళ్ళ సిఇఓ గారికి కూడా థ్యాంక్స్ తెలియజేసుకుంటూ, మా ఎస్పీ రెడ్డి గారు కూడా ఒక డెడ్ లైన్ పెట్టుకున్నారు. అప్పుడే ఎక్విప్మెంట్ అందరూ కూడా వచ్చింది. ఆపరేషన్ థియేటర్ సంబంధించిన ఆ కన్స్ట్రక్షన్ బాధ్యత కూడా ఎస్పీ రెడ్డి గారు కరెక్ట్ 60 రోజుల్లో సెప్టెంబర్ 8 కంప్లీట్ చేస్తానని చెప్పి మాట ఇచ్చినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇప్పుడే గుండాంపల్లిలో మనం ట్రాన్స్జెండర్ అంటే మీకు తెలుసు అనుకుంటే ఊళ్ళలో మనం కొజ్జా అని అదని పిలుస్తున్నాం, అలా పిలవకూడదు. వారికి మా కలెక్టర్ గారు పాత హరిచంద్ర గారు వారికి ట్రైనింగ్ ఇస్తే వాళ్ళకి ఇవాళ సర్టిఫికేట్ ఇచ్చి, నేను కూడా కొద్దిగా 2 lakhs వాళ్ళకు ఫస్ట్ వాళ్ళకి సాయం చేస్తూ స్టార్టింగ్ మా ఎస్పీ రెడ్డి గారు అడిగిన హోప్ అనే ఒక కాఫీ సెంటర్, టిఫిన్ సెంటర్ ఇక్కడ పెట్టిస్తానికి దాదాపు 30 నుంచి 40 లక్షల రూపాయలు మా ఎస్పీ రెడ్డి గారు, ఎస్ఎల్ రెడ్డి గారు వాళ్ళ ఫాదర్ ట్రస్ట్ మీద ఒప్పుకున్నందుకు కూడా జిల్లా మినిస్టర్గా దాదాపు 175 మంది ట్రాన్స్జెండర్స్ ఊళ్ళల్లో వాళ్ళని అడుగుంటే వాళ్ళు టోల్ గేట్ల దగ్గర, చౌరస్తుల దగ్గర అడుక్కోకుండా నేను కలెక్టర్ గారు కలిసి ఒక ప్లాన్ చేసి వాళ్ళందరినీ కూడా స్వయంగా వాళ్ళ కాళ్ళ మీద నిలబడి గౌరవంగా బతికే విధంగా దేవుడు వాళ్ళకు శిక్ష విధించినా మనం మనుషులుగా మన బాధ్యత వర్తించాలి. అందుకనే ట్రాన్స్జెండర్స్ని మనలో ఒకరిగా, మన అక్క చెల్లెలుగా భావించి వాళ్ళందరూ కూడా కాపాడుకునే విధంగా 2 మంచి కార్యక్రమాలు చేసుకున్నాం. ఇవాళ మనకు 1000 కోట్ల రూపాయల గవర్నమెంట్ నిధులతో శాంక్షన్ చేసుకున్న ఇంత సాటిస్ఫైడ్ ఉన్నాయి కాదు మంత్రిగా. ఈ 2 కార్యక్రమాలు కూడా ఇవాళ మన మనుషులని కాపాడడం, సమాజంలో దేవుని దయలేక వివిధ రూపాల్లో జన్మించిన ట్రాన్స్జెండర్లకు కూడా ఈరోజు వాళ్ళకు కూడా స్వయంగా నిలిపించే 2 కార్యక్రమాలు కూడా మంచి కార్యక్రమాలు. నిజంగా దీంట్లో తప్పకుండా ఈ అన్ని కార్యక్రమాలు 2-3 నెలల్లో మొదలు పెడతామని, దాంతోపాటు మీ అందరికి తెలుసు ఇప్పుడు యాక్సిడెంట్ స్పాట్స్గా 17 రోడ్లు. ఇది యాక్చువల్గా 2009లో నేను అప్పుడు మినిస్టర్గా ఉన్నప్పుడు 4 లేన్గా చేసినాం. 2022లోనే జిఎంఆర్ వాళ్ళు ల్యాండ్ ఎక్విజిషన్ కూడా చేసినాం మీ ఏరియాలో కూడా. కృషి చేశారు అండ్ చాలా ఫోకస్ పెట్టారు.
వారికి రోడ్ సేఫ్టీ అంటే అతి ప్రియతమైన సబ్జెక్ట్ ఈవెన్ ఆర్ఎన్బిలో. సో మాకు ఎప్పుడూ చెప్తూ ఉంటారు యాక్సిడెంట్స్ మనం 0 యాక్సిడెంట్ ఫ్రీ జోన్లో చేయాలి అని. తను యుఎస్ వెళ్ళినప్పుడు అక్కడ న్యూ జెర్సీలో రోడ్ యాక్సిడెంట్ ఫ్రీ రోడ్స్ అని ఉంటాయి అక్కడ. సో అంటే ఏ విధమైన యాక్సిడెంట్ జరగని రోడ్ అనమాట. అలాగా మనం కూడా ఇండియాలో క్రియేట్ చేయాలి. ఎక్కడ కూడా ప్యాసింజర్స్కి అదేవిధంగా రోడ్ యూజర్స్కి సేఫ్టీ ఇష్యూస్ రాకుండా ఉండాలి అనేది వారు మాకు చెప్పిన డిపార్ట్మెంట్లో కూడా చెప్పిన నిర్దేశం. సో దీనికి అనుగుణంగా ఫస్ట్ నేను కలెక్టర్గా ఉన్నప్పుడు కూడా ఆ డిస్కషన్ అయినప్పుడు ఇక్కడ మనము ఏం చేయొచ్చు అనే ఆలోచనలో ఇది ఒకటి ట్రామా కేర్ సెంటర్స్ రోడ్స్లో ఈ మోస్ట్ యాక్సిడెంట్స్ అయినప్పుడు ఇమ్మీడియట్ ఆక్సిజన్ అందడం కానీ లేకపోతే ఇమ్మీడియట్ మెడికేర్ ఫస్ట్ లెవెల్ మెడికేర్ అంటారు కానీ అది కరెక్ట్గా అందితే వారికి పేషెంట్కి సర్వైవల్ ఛాన్సెస్ 60 to 70% పెరుగుతాయి. సో వితిన్ 10-15 minutes ఆఫ్ యాక్సిడెంట్ ఎక్కడన్నా ఇమీడియట్గా మనము పిహెచ్సిస్కి కానీ లేకపోతే సిహెచ్సిస్కి కానీ ఇలాంటి ట్రామా కేర్ సెంటర్స్ వాటికి తీసుకువెళ్తే కనుక పేషెంట్ సర్వైవబిలిటీ చాలా ఇంప్రూవ్ అవుతుంది. సో ఇవి మనము నెక్స్ట్ స్టెప్ ఇక్కడ స్టెబిలైజ్ చేసి పేషెంట్స్ని నెక్స్ట్ బిగ్గర్ హాస్పిటల్స్కి ఇప్పుడు మన డిస్ట్రిక్ట్ హాస్పిటల్ ఆర్ ఎనీ అదర్ ఎక్స్పర్ట్ ఉన్న సెంటర్స్కి తీసుకువెళ్ళొచ్చు. మోస్ట్లీ మన 108 ఇవి కూడా సర్వీసెస్ చాలా బాగుంటాయి కానీ వాటి రీచ్ టైం 20 minutes లోపల వాటి రీచ్ టైం ఉంటుంది. సో వాటిని అక్కడి నుంచి కూడా ఒక స్టేబుల్ సెంటర్కి ఇక్కడ ట్రామా కేర్ స్పెషలిస్ట్ అని ఉంటారు డాక్టర్స్, అలాంటి డాక్టర్స్ని ఎస్టాబ్లిష్ చేసి అలాంటి పారామెడిక్స్ని ఎస్టాబ్లిష్ చేసి విత్ ఆల్ ద లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ అండ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఈ ట్రామా సెంటర్స్ని ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చిన ఏడిపి సంస్థ వారు ఒక ఇంటర్నేషనల్ కంపెనీ. వాళ్ళ దగ్గర నుంచి ఇది సిఎస్ఆర్ కింద ఈ ట్రామా కేర్ సెంటర్స్ టేకప్ చేయడం జరిగింది. ఐ హోప్ దే ఆర్ ప్లానింగ్ టు ఎక్స్పాండ్ అక్రాస్ ద స్టేట్ అండ్ డూ దిస్ ఇన్ మోర్ సెంటర్స్ బికాజ్ ఈ రోడ్స్లో మనకి ఎక్కడ కూడా ఏ యాక్సిడెంట్ జరిగినా కానీ ఇన్ ఎనీ ఎమర్జెన్సీ ఏ పర్సన్కి లైఫ్ లాస్ అవ్వకూడదు అని చెప్పేసి ఈ ట్రామా కేర్ సెంటర్స్ పెట్టడం జరిగింది. వీటిలో ట్రామా స్పెషలిస్ట్ అండ్ స్టెబిలైజ్ చేసే ఎక్విప్మెంట్ అండ్ పారామెడిక్ స్టాఫ్ అందరూ కూడా ఇక్కడ పొజిషన్ ఉంటారు. సో ఈ మన నల్గొండ జిల్లాకి అండ్ సూర్యాపేట్ డిస్ట్రిక్ట్కి ఇది విత్ ఇన్ రీచ్లో నియరెస్ట్ ట్రామా సెంటర్ అవుతుంది.